నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. లక్ష్మి గారు చాలా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అలానే చాలా టెక్నిక్స్ గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది వాడడం వాడకపోవడం యాక్చువల్ గా మీ అవసరాన్ని బట్టి ఉంటుంది. బట్ ఏ టెక్నిక్స్ అందరికీ ఉపయోగపడవని కూడా క్లియర్ గా చెప్పారు. కానీ ఈ రోజు సర్వసాధారణంగా మనుషులకి ఉపయోగపడే మంచి విషయం గురించి మనతో మాట్లాడడానికి వచ్చారు. సో ఈ రోజు మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మా. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, సో ఈ రోజు టాపిక్ ఏంటంటే కావాల్సినంత సంపద సృష్టించాలి అంటే ఎలాంటి అలవాట్లు ఉండాలి? బేసిక్ గా గుడ్ హ్యాబిట్స్ అంతే కదా. సో మంచి అలవాట్లు ఉండాలి అని అంటే, మంచి అలవాట్లు అనేది మనకి చిన్నప్పటి నుంచే స్కూల్స్ లో చెప్తూనే పెంచుకుంటానే వచ్చారు. మీరు ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి అనేది. సో అయితే ఇక్కడ మనకి అది సిస్టమ్ లో ఇది ఒక లెసన్స్ లాగా లేదా వెళ్ళిపోతుంది, కానీ ఇది ఒక ప్రాక్టీస్ లాగా వెళ్ళట్లేదు. సో క్రమశిక్షణ తోటి ఉండాలని పాటలతో పద్యాలతో చెప్పడం అనేది మనకి స్కూల్ డేస్ నుంచి ఉంది. బట్ ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎలా ఫాలో అవుతున్నారు? సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. మన గ్రోత్ ఎప్పుడు కూడా ఆటోమేటిక్ గా జరిగిపోదు. మనం చేసే యాక్షన్ ని బట్టి, మనకుండే బిహేవియర్ ని బట్టి, మనకుండే మైండ్ సెట్ ని బట్టి, మనకుండే కమ్యూనికేషన్ స్కిల్స్ ని బట్టి, ఇవన్నీ కూడా మ్యాటర్స్ కదా ఇక్కడ. సో ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. అప్పుడు మనం దాన్ని బట్టి మాత్రమే మన గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎదగాలి, బాగుండాలి అని అనుకుంటే, సో యాజ్ వి నో లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటే బీ పాజిటివ్ ఫస్ట్. సో నువ్వేం చెయ్యాలి అని అనుకున్నా, నువ్వు పాజిటివ్గా ఏది చేసినా, నువ్వు ఎవరికి ఏదైనా ఇస్తే అది మళ్ళీ నీకు తిరిగి వస్తుంది. సో నువ్వు ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. నువ్వు మంచి ఇస్తుంది, నువ్వు చెడు చెయ్యి, చెడు చేస్తుంది. నువ్వు మాటలతో హింస పెట్టు, నువ్వు ఆ మాటలతో మళ్ళీ అనుభవిస్తావు. కర్మ సిద్ధాంతం అంటావు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటిని ఎలా అంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ మన లైఫ్ పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలి అని అంటే గనక నేను ఒకటైతే నమ్ముతాను. నాది ఈ రోజు ఇదే నా ఆఖరి నిమిషం అని అనుకుంటాను. సో దానివల్ల నేను రేపు పొద్దున్న నీతో మాట్లాడేటప్పుడు నాకు ఇదే లాస్ట్ కదా. సో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా రేపు పొద్దున నేను చూడటానికి నాకు అవకాశం లేదు. సో అప్పుడు నేను నీ మీద నా కోపం, ద్వేషం, ఈర్ష్య ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఇంక పోయేదానికి నాకెందుకు ఇవన్నీ అని అనుకుంటా. సో ఇలా ఉండడం వల్ల నేను ఎప్పుడు కూడా అందరితోటి ప్రేమగా హ్యాపీగా ఉండగలుగుతాను. ఎందుకు అని అంటే ఏ ఒక్కరు కూడా నేను వెళ్ళేటప్పుడు ఇలా చేసింది అలా చేసిందని నెగిటివ్ గా మాట్లాడుకోవడానికి లేదు. అలా అని కోపం రాదా మేడం అని అంటే నేనేమి బుద్ధుడిని కాదు, ఇంకా ఇవన్నీ కూడా మహాత్ముని అసలే కాదు. కాకపోతే కోపం వస్తుంది. కోపం మనసులో ఉండకూడదు, మాటలో ఉండొచ్చు, మనసులో ఉండకూడదు. ఆ మాట మీ అదుపులో ఉండాలి. మాటను కూడా మాకు కోపం వచ్చింది కాబట్టి నేను ఏ మాట అయితే అనేస్తాను ఆ మాట అనేస్తాను అని అంటే కూడా కుదరదు కదా. సో మాటను అదుపులో పెట్టుకోవాలి. ఇవే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ ఉంటాం కదా. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు నేను నీతో మాట్లాడే విధానం రెండు రకాలుగా ఉండొచ్చు. సో నేను చెప్పే విధానం నీకు నొప్పించవచ్చు, ఒప్పించవచ్చు. బట్ ఎలా ఏ విధంగా చెప్తున్నావు, కన్వే చేసే విధానం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పిల్లలకి, మా జనరేషన్ లో ఉన్న పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంది. సో మేము మాట్లాడేటప్పుడు మా లోపల ఏ బాధ ఉన్నా సరే బయటకి మేము అది ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ ఉండేది కాదు. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ పిల్లలకి ఇవ్వడంతో ఓవర్ ఫ్రీడమ్ అయిపోతుంది. సో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ కంట్రోల్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఏముందమ్మా, చిన్న చిన్న పిల్లలు బయటకు వెళ్ళేటప్పటికి ఏంటేంటో వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. చిన్నప్పుడు మా అమ్మ అనేది, నాలిక మీద సరస్వతీదేవి ఉంటుంది, నువ్వు ఏదైనా మాట్లాడితే ఆ సరస్వతీదేవి అపవిత్రం చేసినట్టే, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పేది. మా నోటిలో నుంచి బూతు రాకుండా మమ్మల్ని చాలా కంట్రోల్గా, అంటే మన బాడీయే దేవతా స్వరూపులు, ప్రతి ఒక్క భాగం కూడా ఒక దేవత అన్నట్టుగా మనం చూసుకుంటూ ఉంటాం. అలాగా మన నాలిక మీద ఉన్న సరస్వతీదేవి అని చెప్పేవారు. దానివల్ల మాట అదుపు, కంట్రోల్లో ఉండేది అన్నమాట. సో ఇలాంటివన్నీ ఇప్పుడు నేర్పించే పద్ధతి మారిపోయింది. నేర్చుకునే పిల్లలు లేరు, అలా ఉన్నారు. సో ఇప్పుడు మనము నచ్చినట్టుగా మాట్లాడుతున్నాం, నచ్చినట్టుగా లేస్తున్నాం, నచ్చినట్టుగా పడుకుంటున్నాం, నచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాం. నాకు అన్ని బాగుండాలి, నాకు అన్ని బాగా రావాలి, నా లైఫ్ అంతా బ్యూటిఫుల్ గా ఉండాలి. మనం ఏం చేస్తున్నామో అదే చేస్తాము. సో మనం ఖచ్చితంగా నేను ఒకటి నమ్ముతాను, క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోండి. ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి. ఫలానా మేడం, ఫలానా వాణి అనగానే సో ఆమె అలాంటిది కాదు అని చెప్పగలిగేటట్టుగా ఉండాలి.
సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్యారెక్టర్ గురించి వచ్చేటప్పటికి మహాభారతంలోని మీకు తెలుసు కదా, నేను ప్రతిసారి ఈ స్టోరీస్ చెప్తూ ఉంటాం. నాకు బాగా క్యారెక్టర్ అని అనగానే కర్ణుడిని అడ్మైర్ చేస్తాను నేను. సో అది ఒక నెగటివ్ క్యారెక్టర్గా లేదా అంటే సో ఒక దుర్యోధనుడి వైపు అధర్మం వైపు నిలబడ్డారు అని అనుకుంటారు, కానీ నేనైతే కర్ణుడిని అడ్మైర్ చేస్తాను. సో అంటే దట్ ఈజ్ ద క్యారెక్టర్ అన్నట్టు ఉంటుంది. అంటే బేసిక్గా మనకు ఉండాల్సిన క్యారెక్టర్. ఎందుకు అది అని అంటే గనక తను పుట్టుకు మనకు తెలుసు, తను పుట్టడంతో కవచకుండలాలతో పుట్టారు. అయితే కవచకుండలాలతో పుట్టారు. తర్వాత కుంతీదేవి గంగాదేవికి అర్పిస్తే అది అక్కడ పెంచుకోవడం జరిగింది. సో అలాగా ఆయన పెరుగుతూ వచ్చాడు. ఆయన చాలా కష్టపడి విద్యా బుద్ధులు నేర్చుకుందాం అనుకుని చాలా ట్రై చేసినా సరే రాజులకు మాత్రమే విద్యను అందించే ఒక సంస్కృతి ఉండటం వల్ల ఆయన అలాంటి విద్యను ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకోలేకపోయారు. ఇలాంటి చాలా స్ట్రగుల్స్, చాలా అవమానాలు పడుతూ ఉన్నప్పటికీ ఆయన లోపల ఉన్న రాచరికం అనేది ఉండిపోయింది. సో ఒకసారి వీళ్ళ విద్య గురుకులం నుంచి విద్య అయిపోయిన తర్వాత పాండవులకి కౌరవులకి ఉన్న ఒక టెస్ట్ లాగా అన్నమాట. ఆ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు కర్ణుడు వచ్చి సో అర్జునుడి కంటే మంచిగా తను ఆర్చరీలో ఉంటారు అనే దీనికి తను ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు సో ఆయన రాజు కాదు అని అందరూ అవమానిస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ దుర్యోధనుడు సో ఎంత మంచి టాలెంటెడ్ ఉన్నాడు, ఇలాంటి వ్యక్తికి రాజు కాడు అన్న ఒక కారణంతో ఎలాగా ఇచ్చేస్తారు. సో కరెక్ట్ గా అర్జునుడికి సరైన జోడి, సరైన ప్రత్యర్థి అని నమ్మి అంగరాజ్యాన్ని తన పేరు మీద పెడతారు. సో అక్కడి నుంచి తను ఒక ఫ్రెండ్ గా తీసుకున్నాడు, దుర్యోధను ఒక ఫ్రెండ్ గా తీసుకుని అప్పటి నుంచి కూడా స్నేహ ధర్మాన్ని పాటించాడు. ఎలాంటి స్నేహధర్మం అని అంటే ఆయన చెప్పాల్సిన మంచి చెడు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఇక్కడ దుర్యోధనుకున్న అహంకారం అహంభావం వలన సో తను చేయాలనుకున్న వాటిల్లో తను చేసుకుంటూ వెళుతూ ఉన్నా సరే కర్ణుడు వారించినా సరే తను వినే పరిస్థితి లేదు. అలాగని చెప్పి నువ్వు నా ఫ్రెండ్ కాదని వదిలేయలేదు, ఖచ్చితంగా స్నేహధర్మాన్ని పాటించాలి అన్న ఉద్దేశంతో ఆఖరికి ఆయన గురించి మనకు తెలుసు, దాన వీర సూరకర్ణ అంటాం. ఎవరు ఏది అడిగినా ఖచ్చితంగా ఇస్తారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కుంతీదేవి వెళ్ళి నా కొడుకులో నువ్వు నా కొడుకువే బాబు, సో నువ్వు మాతో పాటు వచ్చే అని అడిగితే స్నేహధర్మాన్ని కాదన్ను అని చెప్పి ఒక క్యారెక్టర్ అనమాట, ఆయన క్యారెక్టర్ అని చెప్పి మంచైనా చెడైనా స్నేహం కోసం ఉన్నాడు. కష్టమైనా సుఖమైనా నేను అతనితోనే ఉంటాను అని చెప్పాడు. సో ఆమె కొంగు జాచి నా కొడుకుల్ని నాకు పుత్రభిక్ష పెట్టు అని అంటే నువ్వు మాత్రం అర్జునుడు బ్రతికి ఉన్నా అర్జునుడు చనిపోయినా 5 ఉంటారు నీ కొడుకు అని చెప్తారు అన్నమాట. సో అలాగా ఆయన ఏమనుకున్నాడో దాని మీద నిలబడి ఉన్నాడు. తల్లొచ్చింది కదా అని చెప్పి మా అమ్మ నన్ను అంటుంది, ఇన్నాళ్ళకి తెలుసుకుంది అని కూడా ఆలోచించాడు. ఆ తర్వాత అర్జునుడిని కాపాడుకోవడం కోసం ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చి సో ఇక్కడ కవచకుండలాలను ఇచ్చేస్తాడు. ఇచ్చేమని దానం అడిగితే ఆయన ఇంద్రుడని తెలిసినా సరే తను ఇస్తాడు. ఎందుకు, తను ఇచ్చిన దాన్ని బట్టి సో అంటే నా చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది. ఇంద్రుడు అంటే దేవతల అధినేత వచ్చి కూడా నా ముందు చెయ్యజాచేడు, ఇలాంటి అప్పుడు నేను ఇవ్వడం మానేస్తాను. సో ఇది నా క్యారెక్టర్ అని చెప్పి తన కవచకుండలను పుట్టినప్పటి నుంచి వచ్చిన వారిని కూడా తీసిచ్చేస్తాడు. అంటే తను చనిపోతాడు, ఇలాంటి పరిస్థితి వల్ల ఈ కవచకుండలాలు ఉంటేనే తన గెలుపుంటుంది అని తెలిసినప్పటికీ కూడా తను ముందు చెయ్యదాచిన వాడు ఎవరైనా కపటంగా వచ్చినా సరే తను చేయాల్సింది చేశారు. దట్ ఈస్ ద క్యారెక్టర్. సో ఇలాంటి ఒక క్యారెక్టర్స్ ఇప్పుడు ఎవరికి ఉన్నాయమ్మా? సో చెప్తున్నా కదా, అంటే మనం ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి. ఈ పర్సన్ అంత వర్తి, ఏమైనా సరే తన అందానికి నిలబడి ఉంటాడు, కట్టుబడి ఉంటాడు, తను అలా చెయ్యడు అని చెప్పగలిగే క్యారెక్టర్ని మనం బిల్డ్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా మనం చక్కగా మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి. మన కమ్యూనికేషన్ మార్చుకుంటూ వెళ్ళాలి. సో మనం చేసే ప్రతి పనిలోని కూడా పాజిటివిటీ రావాలి. ప్రతి నిమిషము కూడా ఇదే నా ఆఖరి నిమిషం అని మన మాట పని అన్నీ ఉంటే గనక మనం వండర్ఫుల్గా మన లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. ఎప్పుడు ఈర్ష్య
ద్వేషం ఇవన్నీ రావటం వల్లే ఇవన్నీ ప్రాబ్లమ్స్. అవి ఏమీ లేనప్పుడు ఏది నా సొంతం, ఏది ఈరోజు డబ్బులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అన్నదమ్ములు దెబ్బలు ఆడుకుంటున్నారు, తల్లి కూతుళ్ళు దెబ్బలు ఆడుకుంటున్నారు, పిల్లలకి తల్లిదండ్రులకి సంబంధాలు లేకుండా పోతున్నాయి. బట్ సంపాదించుకోవాలి అని అనుకుంటే ఈ రోజు సంపాదించుకుంటాం, రేపు పోతుంది. లక్ష్మీదేవి ఎక్కడ ఒక స్థిర నివాసి కాదు. సో ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, ఈ రోజు రేపు లేదు అని అనుకున్నది తర్వాత రోజు రావచ్చు. అలాంటి వాటి కోసం బంధాలు బంధుత్వాలు పోతున్నాయి. ఇలాంటి అవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి బై ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఈరోజు నేను చెప్పినంత మాత్రాన, మీరు విన్నంత మాత్రాన ఇది వచ్చేది కాదు. ఇందులో నచ్చిన పాయింట్ని మనం ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా మనం చేసుకుంటూ మన లైఫ్ లో మనకు కావాల్సినవన్నిటిని కూడా ఒక క్రమశిక్షణతోటి, బద్ధకాన్ని విడిచిపెట్టి ఒక మంచి క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకుంటూ మన లైఫ్ లో ముందుకు వెళ్తే ఎప్పుడు హ్యాపీగానే ఉండగలుగుతాం. టెక్నిక్స్ గురించి ఫర్దర్ గా ఇంకా టెక్నిక్స్ అంటే మంచి మంచి టెక్నిక్స్ మనతో పాటు చెప్పడం రెడీగా ఉన్నారు. అంతవరకు థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.